హాయ్ 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 థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అందరికీ, బాపు గారి టీంకి. ఏదేది ఆహా కల్కి టూ వస్తుంది. సో బాపు గారు ప్రొడ్యూసర్కి, ఫుల్ టీమ్, టెక్నీషియన్స్, యాక్టర్స్, డైరెక్టర్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ నన్ను ఇక్కడికి పిలిచినందుకు. అండ్ నేను ట్రైలర్ చూశానండి. ట్రైలర్ చూసిన తర్వాతే బ్రహ్మాజీ గారు కాల్ చేశారు యాక్చువల్లీ. సో ట్రైలర్లో ఒక లాస్ట్ ఆల్మోస్ట్ టైటిల్ వచ్చే ముందు ఒక షాట్ ఉంటుంది. ఆ ఫుల్ ఫ్యామిలీ ఒక డోర్వేలో నిల్చొని అలా చూస్తుంటారు. సో జస్ట్ అంటే ఏం చూస్తున్నారు, ఏం చేశారు వీళ్ళు, ఏం జరిగింది సినిమాలో అని ఒక చిన్న క్యూరియాసిటీ ఉంటుంది. ట్రైలర్ కూడా చాలా బాగా కట్ చేశారు. అండ్ ఇట్ ఫెల్ట్ లైక్ రియలీ గుడ్ ఫిల్మ్. బాగుంది సార్ మీ ఫ్యాన్ సార్. థ్యాంక్ యూ సార్. మీరు మీ స్పీచ్కి ఫ్యాన్ ఆల్సో సార్. సో జస్ట్ అంటే ఇప్పుడు కల్కి పెద్ద బడ్జెట్ అలా, ఇది చిన్న బడ్జెట్ అలా పెట్టుకోకుండా మన తెలుగు సినిమా ఆడియన్స్ బేసిక్లీ ఎంత మంచోళ్ళు అంటే, సినిమా బాగుంది అంటే ఫస్ట్ షో సెకండ్ షో లోపల టాక్ వెళ్ళిపోతుంది. సెకండ్ డే హౌస్ఫుల్స్ ఉంటాయి. అండ్ థర్డ్ డే నుంచి మళ్ళీ తండేలు అన్నారు. సో యా ఇట్ జస్ట్ బ్యూటిఫుల్ అండి. సో ఐ థింక్ ఈ సినిమా అన్ని గుడ్ వైబ్స్ ఉన్నాయి. ట్రైలర్ చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది. అండ్ కాస్ట్ ఆబ్వియస్లీ అందరు చాలా టాలెంటెడ్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అంటే మనీ కూడా మన మెయిన్ ఫేమస్లో ఉన్నాడు, అండ్ మేల్లో కూడా చేశాడు. అండ్ చాలా ఇంటెన్స్ ఉంటాడు స్క్రీన్ మీద. బ్రహ్మాజీ గారి గురించి ఎక్కువ చెప్పనవసరం లేదు, అందరు ఆల్రెడీ చెప్తారు. సార్ జాతి ఒక్క మాట చెప్పమంటారా సార్? మన డైలాగ్ ఏంటి సార్ జాతిరత్నాల్లో? నాలెడ్జ్ 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 ఎంత నాలెడ్జ్ ఉంది సార్ మీకు అసలు సినిమాల్లో. సో గ్రేట్ సార్. విషింగ్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ విల్ సీ యూ థియేటర్స్ 21st February. సార్ మీ బాపు గురించి అందరూ మా బాపు గురించి అంటే స్పెసిఫిక్ ఇన్సిడెంట్ అంత ఇమీడియట్గా గుర్తులేదు. బట్ చిన్నప్పుడు ఆల్మోస్ట్ అందరికీ సేమ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందేమో. ఏదైనా అడిగితే లేకపోతే ఏదైనా చెప్తే, మా నాన్న ఒక చిన్న ఊరు నుంచి నాగర్కర్నూల్ దగ్గర ఐతోల్ అని. సో ఎప్పుడు చెప్పేవాళ్ళు, స్కూల్కి వెళ్ళడానికి నేను ఒక 14 కిలోమీటర్లు నచ్చి వచ్చేవాడిని. నీకు ఇప్పుడు పెన్ కావాల్సి వచ్చిందా, పెన్సిల్ కావాల్సి వచ్చిందా అని చెప్పి చిన్నప్పటి నుంచి ప్రతి దానికి ఆయన చిన్నప్పుడు పడే కష్టాలు, ఆయన చిన్నప్పుడు కష్టపడి వంటలు చేసుకుంది, హాస్టల్లో ఉంది, అన్నీ చెప్పేవాళ్ళు. సో ఏంటి అంటే ఆబ్వియస్లీ ఏంటి ప్రతిదానికి ఇదే చెప్తున్నారు స్టోరీ అనుకునేవాడిని చిన్నప్పుడు. కానీ నాకు మొన్ననే అంటే నేను కూడా ఇప్పుడు బాపోయాను, నాకు కూడా ఒక పిల్లోడు ఉన్నాడు. సో 2-3 years బ్యాక్ నేను కూడా రిషి గారికి అదే చెప్తున్నాను అనమాట, నా చిన్నప్పుడు ఎంత కష్టం ఉండేది తెలుసారా నీకు అని. సో అప్పుడు వెళ్ళి బాపుకి హక్ చేసుకోవాలనిపించింది బేసిక్లీ. అండ్ బాబు సినిమాకు పనిచేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎక్కడుందో నాకు తెలియదు, బట్ ఉంటే పైకి రండి. బాబు సినిమాకు పనిచేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్కి థ్యాంక్స్ చెప్పాలి. బాబు సినిమాకు పనిచేసిన ప్రొడక్షన్ మేనేజర్స్కి థ్యాంక్స్ చెప్పాలి. బాబు సినిమాకు పనిచేసిన డైరెక్టర్కి థ్యాంక్స్ చెప్పాలి. ప్రొడ్యూసర్స్ థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఎస్పెషల్లీ నా ఫ్రెండ్, 25 సంవత్సరాలుగా నా ఫ్రెండ్ రఘురామ్ అలియాస్ ధ్రువన్ అని పేరు పెట్టుకున్నాడు. చాలా విషయాల్లో నాకు తన కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. లేటెస్ట్గా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాంలో కూడా తను నాకు బలంగా దృఢంగా నిలబడ్డాడు నా పక్కకి. అండ్ ఎందుకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ని, టెక్నీషియన్స్ని చాలామందిని పైకి రమ్మన్నానంటే, ఆయన్నో మీరు ఎంత కష్టం చేస్తారో, మీరు ఎన్ని కష్టాలు పడతారో నాకు తెలుసు. ఎందుకంటే నేను స్టూడియోలో ఉండి పనిచేస్తాను, చాలా సులువు. కానీ మీరు ఎండనక వాననక రాత్రనక పగలనక మీరందరూ కష్టపడి పనిచేస్తారు. అది కూడా ఏ డబ్బు కోసమో ఏ అన్నం కోసమో కాకుండా సినిమాలో పనిచేయాలని ఒక తపనతోటి, సినిమాల్లో ఉండాలని ఒక ఇష్టంతో మీరు ఉద్యోగాలను వదిలేసి, మన ఊరు వదిలేసి, తల్లిదండ్రులను వదిలేసి, మీ ఇష్టాలను వదిలేసి, మీ ఫ్రెండ్స్ అందరిని వదిలేసి, మీరందరూ ఇక్కడ మా ఇష్టాల కోసం, మా ప్రేమ కోసం, మా మీద సినిమా మీద ఉండే మమకారంతో మీరందరూ ఇక్కడికి వచ్చేసి పనిచేస్తారు. అందుకే టెక్నీషియన్స్ అంటే నాకు ఇష్టం. అందుకే కష్టపడి పనిచేసే ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి డైరెక్టర్ వరకు, ప్రొడ్యూసర్ వరకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ చెప్తూనే ఉంటాను. అండ్ బాపు సినిమా గురించి చెప్పడానికి రఘురామ్ గురించి చెప్పాలి 2 మాటలు. రఘురామ్ చాలా సంవత్సరాలుగా, టు బి హానెస్ట్గా, ఇతను రైటర్గా కాకుండా ఇంకొక టెక్నీషియన్గా కాకుండా మ్యూజిక్ డైరెక్టర్గా సక్సెస్ అవ్వడానికి చాలా ట్రై చేస్తున్నాడు. ఇలాగ సక్సెస్ అవ్వడానికి ట్రై చేస్తున్న ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
అండ్ ఈ సినిమా డైరెక్టర్కి, ఈ సినిమా అండ్ ప్రొడ్యూసర్స్కి, హీరో హీరోయిన్స్కి ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మా టీం గురించి నేను ఇప్పుడు సక్సెస్ మీట్లు చెబుదాం అనుకుంటున్నాను. అందరూ లేట్ అయిపోయింది. మా చీఫ్ గెస్ట్లు ఇంకా చాలా సీరియస్ వస్తున్నారు. అందరికీ వేరే ఊర్లు వెళ్ళి పనులు ఉన్నాయి, ఇంకా చాలా బిజీగా ఉండి కూడా వచ్చారు. చాలా థ్యాంక్స్. పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నారు, బట్ బ్యూటిఫుల్ సోల్స్. పిలవగానే టప్పని ఒక సెలబ్రిటీని పిలవాలంటే చాలా కష్టం అండి. ఈ రోజుల్లో 1 వీక్ ముందు మాట్లాడాలి, ఎవరిని పంపించాలి, ఆఫీసులో కలవాలి. ఈయన చాలా పెద్ద సినిమా కలికి లాంటి హ్యూజ్ బ్లాక్ బస్టర్ తీసి ఆయన ఒక చిన్న మెసేజ్, సార్ కెన్ ఐ టాక్ టు యూ, యా ప్లీజ్ అన్నారు. తర్వాత ఈవెంట్ ఉంది, ఐఎమ్ కమింగ్ అన్నారు. అయిపోయింది. ఎంత సింపుల్. అంత పెద్ద సినిమాలు ఎలా తీస్తాడో తెలియట్లేదు నాకు. చాలా థ్యాంక్స్ అండి నిజంగా. ఇక మా సనా బుచ్చి ఆయన ఇంకా మర్చిపోయాడు. అసిస్టెంట్ డైరెక్టర్గానే ఉండిపోయాడు ఆయన. పెద్ద సినిమా రామ్ చరణ్ గారితో తీస్తున్నాడు, బట్ మెంటాలిటీ ఇంకా స్టిల్ నేను తన ఏడీగా ఉన్నప్పుడు కూడా తెలుసు నాకు, అలాగే ఉండిపోయాడు. అంత మంచివాడు, అంత పాపం అమాయకుడు, చాలా మంచివాడు. చాలా థ్యాంక్స్. నన్ను అడగగానే నాకు ఆల్ ద బెస్ట్ చెప్పడానికి వచ్చాడు. పాపం షూటింగ్ కూడా జరుగుతుంది, నా గురించి వచ్చాడు. అలాగే ఇప్పుడు 100 కోట్లు లెక్క పెట్టుకున్న టైంలో మా తండేల్ డైరెక్టర్ని తీసుకొచ్చాను ఇక్కడికి. నిజంగా తను పాపం వాళ్ళ టూరు తిరిగి వచ్చి రెస్ట్ తీసుకున్న టైంలో బ్యాట్లాగా నా ఫోన్ ఎత్తేసాడు. ఫోన్ ఎత్తగానే ఇంకేముంది, నాకు ఎప్పుడు ప్రతి సినిమాలు ఇచ్చాడు. నేను తండేల్లో నాకు ఇవ్వలేదు, చాలా బాధపడుతున్నాను. బట్ స్టిల్ ఓకే. థ్యాంక్ యూ చందు. ఇక మా ఇంట్లో, మా పక్కింట్లోనే ఉంటాడు ఈ కుర్రోడు, మంచి యాక్టరు సత్యదేవ్. నేను పెద్ద ఎవరిని పిలవక్కర్లా, పట్టుకుని దాక్కొచ్చాను, వచ్చేసాడు పాపం. చాలా థ్యాంక్ యూ సత్య. ఇప్పుడు ఇంకొక విషయం చెప్పాలి, త్వరగా ముగించేస్తాను నేను. ఈ సినిమాకి నాకు ప్రొడ్యూసర్ గారు డబ్బులు ఇవ్వాలి. దయచేసి మీరు అందరూ ఈ సినిమాని థియేటర్కి వెళ్ళి టికెట్లు కొని కలెక్షన్స్ వస్తే అందులోంచి ఇస్తానన్నాడు. సో మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ అందరూ థియేటర్కి వెళ్ళి నా రెమ్యునరేషన్ నాకు ఇచ్చేటట్టుగా చేయండి ప్లీజ్. దయచేసి 21వ తారీఖున రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ మా ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్, మొత్తం ఈ క్రెడిట్ అంతా డైరెక్టర్ది. ఇందులో మేమందరం ఒక మంచి 4-5 మెయిన్ క్యారెక్టర్లు చేసాం. నేను ప్రధాన పాత్ర కాదు, పాత్రలో ఒక మంచి పాత్ర. ఇంకా మా గురించి, మా టీం గురించి నేను తర్వాత చెప్తాను, మీకు టైం వేస్ట్ చేసుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.